అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నకరికల్ నియోజకవర్గం ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకి 17 ఏళ్ల తర్వాత కూడా మోక్షం పడిందని చెప్పవచ్చు. నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. చెప్పండి, ఎలా చూడవచ్చు? ఇదంతా కూడా ఒక చిరకాల వాంఛ నకరికల్ నియోజకవర్గ ప్రజలది. ప్రాంత ప్రజల యొక్క ఆశలు కలలు నెరవేరుతున్నటువంటి శుభ దినం ఈ దినము. గౌరవ మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కళ కూడా నెరవేరుతున్నటువంటి, ఆయన ఆశయం, ఆయన స్వప్నం నెరవేరుతున్నటువంటి దినం ఇది. చాలా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అయినటువంటి రోజుగా మేము దీన్ని చూస్తూ ఉన్నాం. ఎలా ఉంటుంది బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు? చూసినట్లయితే మొదటగా ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఇంకా కాలువలు తవ్వాల్సి ఉంది, నీరు అందాల్సి ఉంది. ఇప్పుడు అంటే కాలువల కోసమే ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉండు, కాలువలకు ఫౌండేషన్ స్టోన్ వేస్తూ ఉండు. లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాల్కి సంబంధించి రేపు మండే నాడు 35 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ వేస్తూ ఈరోజు ఇక్కడ మోటార్ ఆన్ చేసేసి మోటార్ సంబంధించినటువంటి కూడా దాదాపు మేము చాలా 40% ఎబో ఇప్పుడు మేము దీన్ని నింపడం జరిగింది. మిగతా సంబంధించినటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలించి వాడు ఫౌండేషన్ స్టోన్ వేసి దీనికి నిధులు అనౌన్స్ చేసి పోతాడు. త్వరలో 50,000 ఎకరాలకు ఫస్ట్ ఫేజ్ కింద నీళ్ళు ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటాం. మీ నియోజకవర్గంలో మొత్తం ఎన్ని ఎకరాలకు ఇది సాగునీరు? 61,000 ఎకరాల పైచులకు మా నియోజకవర్గంలో, 20,000 ఎకరాల పైచులకు నల్గొండలో, 10,000 ఎకరాల వరకు మునుగోలులో, 4-5 వేల ఎకరాల వరకు తుంగతుర్తిలో, మొత్తం 1,00,000 ఎకరాలకు సాగునీళ్ళు అందించేటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మూలంగా గ్రౌండ్ వాటర్ కూడా బాగా ఇంక్రీజ్ అవ్వడానికి, వాటర్ స్టేబుల్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. గతంలోనే మేము ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 120 కోట్లను కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వచ్చి ఏం ప్రారంభిస్తారని. అందుకనే రేపు ఈ మీటింగ్ అయిపోయాక బీఆర్ఎస్ నాయకులు ఎన్ని నిధులు తెచ్చిర్రో డేట్ల వారీగా నేను నిన్న మీతోనే ఏదో మాట్లాడుతుంటే చూసినాను. బీఆర్ఎస్ నాయకులు అనుకునేటువంటి వాళ్ళు 2018లో గెలిచినటువంటి వాళ్ళు 2018 నుంచి 23 వరకు ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రు, ఇక్కడ ఏం పని చేసిర్రు అనేటువంటిది మీడియా ముందు విత్ ఆధారాలతో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఐటీ ఫామ్లో లిఫ్ట్ ఏం చేసిరో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను, దీన్ని ఏం చేసిరో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. కాబట్టి వాళ్ళ అన్నీ కూడా అబద్ధాలు, అహంకారపూరితమైనటువంటి మాటలు, ఈర్ష్యతో కూడుకున్నటువంటి మాటలు. డే 1 గవర్నమెంట్ వచ్చిన నుంచి ఈ రోజు వరకు మా మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు, అటు రాజగోపాల్ అన్న, ఇటు తుంగతుర్తి శాసనసభ్యులు, నకరికల్ శాసనసభ్యునిగా మేము అనేక సార్లు రివ్యూలు చేసి దీన్ని వేగంగా పూర్తి చేయడానికి 6 నెలలు కష్టపడతాము. ఈ కష్టపడ్డటువంటి పేరు మా మంత్రి గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా ఇరిగేషన్ మంత్రి గారికి, ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలకు రావటం అనేటువంటిది బీఆర్ఎస్ వాళ్లకు బాగా కడుపు మంటగా ఉన్నది. అందుకోసమే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించినారు. అదే తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా ఇప్పుడు రాజకీయ విమర్శలు ఎదురుతున్నాయి. గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు చూసినట్లయితే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తల్లిగా ఉంది అని విమర్శలు చేసినటువంటి. గతంలోనూ టీఆర్ఎస్ పాలనలో తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి ఒక దొరసానిలాగా ఉందని చెప్పేసి ప్రజలు భావించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల ఒక సాకలి ఐలమ్మ ప్రతిబింబము, ఒక కూలీ ప్రతిబింబము, ఒక సామాన్య మహిళ ప్రతిబింబం ఉండాలని చెప్పేసి తెలంగాణ తల్లి అంటే ఒక కష్టజీవి, ఒక శ్రమజీవి, ఇవన్నీతో కలగలుపుకున్నటువంటి ఒక కూలీ, ఒక రైతు, ఇవన్నీ కలగలుపుకొని తెలంగాణ తల్లి కావాలి, అది ప్రజాపాలన వస్తేనే సాధ్యమైంది అని చెప్పేసి ప్రజలు భావించారు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించడం. ఎన్నికల సందర్భంలో కూడా అచ్చం తెలుగుదనం ఉట్టిపడేటువంటి తెలంగాణ తల్లిని రూపకల్పన చేస్తామని చెప్పినాం. అది చేస్తున్నాం, పెడుతున్నాం. కాబట్టి ఈరోజు ఓడిపోయిన వాళ్ళు, ప్రజలు తీసి పక్కకు పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ వాదనని నమ్మనటువంటి వాళ్ళు ఈరోజు మాట్లాడటం అంటే అంతకంటే ఆశ్చర్యం కొట్టలేదు. వాళ్ళ జిల్లాలో మెడికల్ కాలేజ్ కానీ, యాదాద్రి థర్మల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ఎంలో చేసుకున్నాం. కానీ వాళ్ళు ప్రారంభించడానికి వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాయి. మమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి బయటకు వస్తే జనం దంతారని వాళ్ళే పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టండి, మీటింగ్ అయిపోయిందాక అంటారు. మా పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు, వాళ్ళే పోయి కూర్చుంటారు. ఎప్పటి నుంచో కూడా ఇది చిరకాల స్వప్నం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిరకాల వాంఛ కూడా నెరవేరబోతుంది. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. మొత్తం మీద ఇవాళ ఆ సంవత్సర కాలంలోనే ఒక్కో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. నిజంగా ఇది ప్రజాపాలన. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని కూడా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు.
O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.